మన రూమ్ లొకేషన్ అయితే చూపిస్తాను చూడు. ఇదే మన రూమ్. యాక్చువల్గా మన రూమ్ ఓవర్ వ్యూ అనమాట. ఇది సైడ్ నుంచి వ్యూ. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా బాల్కనీ వ్యూ అయితే చూపిస్తే ఎట్లుంటుందో. మంచి రీజనబుల్గానే దొరికినాయి మనకు రూమ్స్ అయితే. ఇక్కడ మేము డైరెక్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం రూమ్. గైస్ మనమైతే రూమ్లోకి అయితే చెక్ ఇన్ అయిపోయినాం అనమాట. 2 రూమ్స్ తీసుకున్నాం. ఒక రూమ్లో 4 మెంబర్స్ అన్నట్టు. మన రూమ్ చూపిస్తాం ఒకసారి. ఇదొక రూమ్ మనది అండ్ ఇదొక రూమ్. ఇందులో 4 అందులో 4. ఒక రూమ్ అయితే చూపిస్తా. ఇదే అనమాట మన రూమ్. ఇది వాష్రూమ్. పెద్దగా బాగుంది, చాలా బాగుంది వాష్రూమ్, నీట్గా. నెక్స్ట్ ఒక పెద్ద సోఫా, 2 చిన్నవి కూర్చోడానికి. ఇది మా బెడ్. బాయ్. ఒక టీవీ, డెస్క్, ఇక్కడ స్టడీ టేబుల్, ఆఫీస్ చైర్. గైస్ మన బాల్కనీ వ్యూ అయితే చూపిస్తా. ఒక్కసారి వ్యూ చూడండి ఎట్లుంటుందో. మనకి ఇక్కడ ఒక టీపాయ్, 2 చైర్లు అయితే ఇచ్చిండు. ఇది కూడా మందే. నైట్ ఇక్కడ క్యాంప్ ఫైర్ అయితే వేద్దాం మనం అందరం కూర్చొని సర్కిల్గా. మస్తు ఉంటుంది మ్యూజిక్ పెట్టుకొని ఉంటుంటే. మనమైతే ఇప్పుడు మాల్ రోడ్కి అయితే రెడీ అయిపోయినామంట. ఇప్పుడు మాల్ రోడ్కి అయితే వెళ్తున్నాము. మన వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. బాయ్ ఇంత దొడ్డు ఉంది అందరు. అయ్యా ఏం పెట్టి పెంచుతారు దీన్ని. బై వాక్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి అయితే 2 కిలోమీటర్స్ అయితే ఉంది. అప్రాక్స్ 20-30 మినిట్స్ అయితే చూపిస్తున్నా. వీడు చూడండి ఎట్టుండో. ఎరా బాయ్. సరే మాల్ రోడ్కి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తా. దారిలో కూడా రికార్డ్ చేస్తాం. గైస్ మనమైతే మ్యాక్సిమం సగం దూరం వరకు అయితే వచ్చేసినాము. ఇక్కడ చూడండి ఆన్ ది వే మన వాళ్ళు వస్తున్నారు. సగం అయితే మొత్తం మెట్లే ఉన్నాయి. ఎక్కేటప్పుడు దూలు తీరిపోతుంది. గైస్ మనమైతే మాల్ రోడ్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇక్కడ నుంచి మీకు సినిమాటిక్లో వ్యూ చూపిస్తా చూడండి. ప్లేస్ అయితే నీట్గా చాలా బాగుంది. లోపలికి వెళ్ళి మనం కొద్దిగా షాపింగ్ అయితే ట్రై చేద్దాం. షాప్స్, ఫుడ్, గైస్ ఇప్పుడైతే షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. కొద్దిగా లైట్గానే తీసుకున్నాము, ఎందుకంటే బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా మనం. అక్కడికి రూమ్కి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నానో కూడా ఒకసారి వీడియో రికార్డ్ చేసి అయితే చూపిస్తా. పెద్ద మనిషి లైట్ గా తీసుకున్నాడు అంటున్నాడు. దాదాపు ఈ పెద్ద మనిషి కూడా లైట్ గా తీసుకున్నా అంటున్నాడు. గట్టిగా షాపింగ్ చేసిండు. రూమ్కి వెళ్ళి అయితే ఏమేమి సామాన్ తీసుకున్నా అయితే చూపిస్తా. అది మాత్రం చంపేస్తుంది వితౌట్ గ్లౌజులు కాని పని. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చినాం అనమాట. మనాలి మాల్ రోడ్లో అయితే కొన్ని షాపింగ్ చేసిన నేను. ఒక 4 ఐటమ్స్ అవి చూపిస్తా ఒక్కొక్కటి. ఫస్ట్ షాపింగ్ చేసింది ఇది క్లాక్ అనమాట. పాత కాలంలో ఇట్లాంటి క్లాక్స్ వాడుతుండే కదా, చూపిస్తాను. మనాలి ఇదనమాట. కీచెన్ లాగా కూడా వాడుకోవచ్చు మనం దీన్ని. ఇట్లాంటిది ఆల్రెడీ ఒకసారి నీకు కేరళ ట్రిప్ పోయినప్పుడు ఇట్లాంటిది ఒకటి కొనుక్కున్నా మెమరీ కింద. సరే మనం ట్రావెల్ చేస్తుంటాం కదా, ప్రతి ట్రావెల్ చేసే డెస్టినేషన్లో ఇట్లాంటిది ఒకవేళ దొరికితే ఇట్లాంటిది అయితే కలెక్షన్లోకి యాడ్ చేసుకుంటాను నేను. బాగుంది చూడడానికి. కీచెన్ లాగా కూడా వాడుకోవచ్చు, మనకి టైం కూడా తెలుస్తుంది. ఇది కొన్న ప్లేస్లో నేను ఇంకోటి కొన్నా మమ్మీ కోసం అని, బుద్ధుని కీచెన్. ఇది కూడా చాలా బాగుంది. మమ్మీ ఏమైనా బనితాళం కన్నా దేనికన్నా కీచెన్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇది మెటల్.
గైస్ నెక్స్ట్ ఐటమ్ అయితే వచ్చేసి మన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. నేను ఇట్లాంటిది కేరళలో కూడా ఒకటి తీసుకున్నా. కేరళ అని వచ్చి ఒక బోట్ అయితే వస్తుంది పైన గ్లాస్లో. గుర్తుగా కేరళలో ఒకటి తీసుకున్నా, మనాలిలో ఒకటి తీసుకున్నా. నెక్స్ట్ ఇంకేదన్నా ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే కంపల్సరీ తీసుకుంటాను నేను. ఇది ఒక అచీవ్మెంట్ అనమాట మనకి. అంటే ఈ ప్లేస్కి వెళ్ళేసి వచ్చేసినాం కంప్లీటెడ్ అన్నట్టు. మనాలిలో కూడా ఒకటి తీసుకున్నాను నేను. 3 ఐటమ్స్ అయితే అయిపోయినాయి. 4th ఐటమ్ అయితే ఇదే అనమాట, జాకెట్. నాకు ఈ జాకెట్స్ అంటే చాలా ఇష్టం, అందుకే ఒకటి తీసుకున్నా. చాలా బాగుంది లోపల క్లాత్ కానీ స్ట్రెచ్ కానీ. మాల్ రోడ్లో అండర్ గ్రౌండ్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది. అక్కడ మీకు A to Z అన్ని జాకెట్స్ దొరుకుతాయి, ట్రాక్స్ దొరుకుతాయి, మొత్తం ఫ్యాషన్. షూస్ అవేం దొరకవు, ఓన్లీ జాకెట్స్, ట్రాక్ అన్నీ మంచి మంచి కంపెనీ దొరుకుతాయి. మీరు ఒక్కసారి వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి, సూపర్ ఉంటుంది మాల్ మార్కెట్ అయితే. జాకెట్ అయితే చాలా నచ్చింది నాకు. లోపల మొత్తం వూల్ ఉంది, వెచ్చగా బాగుంది. నార్మల్ యూస్కి మంచిగా ఉంటుంది వింటర్ టైమ్స్కి అయితే. ఈ 4 ఐటమ్స్కి కలిపి నాకైతే 1250 రూపీస్ అయింది. ఇది 250, ఇది 150. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే మనకి బాగానే వచ్చింది 50 రూపీస్. ఇది ఒక 800. మొత్తం కలిపి 1250 అయింది. మాల్ రోడ్ అనుకున్నాం కానీ చాలా కాస్ట్లీ ఉంది మాల్ రోడ్ అయితే. ఎంత బార్గెన్ చేసినా అయితే తగ్గట్లేదు, చాలా కాస్ట్లీ ఉంది మాల్ రోడ్ అయితే. నేను షాపింగ్ చేసిన అయితే 4 ఐటమ్సే, దీనికే నాకు గట్టిగా అయిపోయింది 1250. మళ్ళీ ట్రిప్ బడ్జెట్ కూడా సేవ్ చేసుకోవాలి కదా ఫర్దర్గా. సార్ రేపైతే కలుద్దాం. రేపు ఏడికి వెళ్తామో అవన్నీ కూడా చెప్తా నెక్స్ట్ ఎపిసోడ్లో. డన్, థ్యాంక్ యూ.